Subscribe to Color Frames. క్రిస్మస్ వచ్చిందంటే ఆస్ట్రేలియాలో పండగే. ఆ దేశంలో క్రిస్మస్ తర్వాత క్రికెట్ పండుగ కూడా మొదలవుతుంది. ప్రతి ఏటా డిసెంబర్ 26న అక్కడ టెస్ట్ మ్యాచ్ జరగాల్సిందే. ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, కెనడాతో పాటు కామన్వెల్త్ దేశాలలో ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా క్రికెట్ ఆడే దేశాలలో మాత్రం ఈ రోజు నిర్వహించే టెస్ట్ మ్యాచ్లకు క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజున నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు. ఈ ఏడాది బాక్సింగ్ డే నాడు 2 టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. సెంచురియన్లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ కాగా, రెండోది ఆస్ట్రేలియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్. డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అంటారు. చాలా మంది ఉద్యోగులు క్రిస్మస్ రోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. మరుసటి రోజు వారికి సెలవు ఇచ్చి బహుమతులు అందజేస్తారు. ఒక సంవత్సరం కష్టానికి ప్రతిఫలంగా ఇలా బహుమతులు ప్రదానం చేస్తారు. దీన్ని కూడా ఒక పండుగలా నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు బాక్సింగ్ డేగా పిలుస్తారు. 1865లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కారణంగా ఇరు జట్ల సభ్యులు మరియు సిబ్బంది బాక్సింగ్ డే వేడుకల్లో పాలు పంచుకోలేదట. దీంతో అప్పటి నుంచి ఈ రోజున ఆడే టెస్ట్ ను ఆస్ట్రేలియన్లో బాక్సింగ్ డే టెస్ట్ అంటుంటారు. మరో కథ ఏంటంటే 1800 సంవత్సరంలో విక్టోరియా రాణి ఇంగ్లాండ్ లో సింహాసనాన్ని అధిష్ఠించిన రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు. కాగా తొలి బాక్సింగ్ డే టెస్ట్ 1950లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ నే విజయం సాధించింది. 1950 నుంచి 1975 మధ్య కాలంలో కేవలం 5 బాక్సింగ్ డే టెస్టులు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత బాక్సింగ్ డే రోజున క్రమం తప్పకుండా బాక్సింగ్ డే టెస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.